హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. స్వీట్ ఐటెం వచ్చేసి కజ్జికాయలు అనేది ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేస్తే మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. కజ్జికాయ చేసుకోవడానికి మనం కప్పున్నర గోధుమ పిండి, కప్పున్నర మైదా పిండి, టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు వేసుకున్న తర్వాత వంట సోడా పొంగడం కోసం ఈ మొత్తాన్ని కలిపేసుకున్నాం చపాతీ ముద్దలాగా. మొత్తం కలిసేటట్టు డాల్డా, ఉప్పు, వంట సోడా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం. డాల్డా వేసుకొని కలుపుకునేటప్పుడు ముద్దలుగా ఉండకుండా కలుపుకోండి. నూనెలో వేసినప్పుడు పేలుతాయి, అలా లేకుండా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు మొత్తం అలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతీ ముద్దలా కలుపుకొని పెట్టుకుందాం. మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కజ్జికాయల్లో లోపల స్టఫింగ్ కోసం 1 కప్పు పంచదార, 1 కప్పు బొంబాయి రవ్వ బదులు గోధుమ రవ్వ కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి 1 కప్పు ఎండు కొబ్బరి వేసుకున్నా. 2 యాలక్కాయలు దంచుకొని వేసుకున్నా. దీంట్లో మీకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇందులో గసగసాలు కూడా వేసుకోండి, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసుకొని ఇదంతా కలిపేసుకున్నాం. మీ టేస్ట్ కోసం మీకు ఇష్టమైనవి వేసుకోండి, ఎలాంటివైనా. ఈ విధంగా కలుపుకొని మొత్తం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటి చపాతీ లాగా చేసుకుందాం. కొంచెం మైదా వేసుకొని చపాతీ ఏ విధంగా చేసుకుంటామో అలానే వేసుకుందాం. ఇలా రౌండ్గా చేసుకోండి. మన కజ్జికాయ చెక్క మీద ఈ విధంగా వేసుకొని మనం చేసుకున్న స్టఫింగ్ అనేది దాంట్లో పెట్టుకుందాం. ఒక 2 స్పూన్స్ పెట్టుకుంటే చాలు. అంటే కజ్జికాయలు చక్కని బట్టి పెట్టుకోవాలి. పెద్దదైతే 2 స్పూన్స్ పెట్టుకోవచ్చు, చిన్నదైతే 2 స్పూన్స్ చాలు. ఇలా చుట్టూ కొంచెం వాటర్లో మైదా వేసుకొని ఆ వాటర్ని చుట్టూ అంచులకు రాసుకోవాలి. అలా రాసుకున్నట్లయితే లోపల స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. నూనెలో వేసినప్పుడు ఇలా చుట్టూ రాసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోండి. అనేది ఈ విధంగా రెడీ చేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న కజ్జికాయలు మొత్తాన్ని ఆయిల్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాం.
గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకుందాం మనం. ఈ విధంగా వచ్చాయి. వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం. కజ్జికాయలు అనేది ఈ విధంగా వచ్చినాయండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ ద్వారా తెలియజేయండి.